నమస్తే అండి. నా పేరు డాక్టర్ కీర్తన యాదవ్. నేను డాక్టర్ నారి ఫౌండేషన్ ఫౌండర్‌ని. అయితే నేను ఒక డాక్టర్‌ని. అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్థీషియాలజీ ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో వర్క్ చేస్తున్నాను. నేను నా స్టడీ, నా స్పెషలైజేషన్స్ అవన్నీ డిఫరెంట్ స్టేట్స్ ఢిల్లీ, ముంబైలో కంప్లీట్ చేసి, ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్‌లో వర్క్ చేస్తూ, సోషల్ సర్వీస్‌పై ఇంట్రెస్ట్‌తోని ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. అదే డాక్టర్ నారి ఫౌండేషన్. ఫౌండేషన్ స్థాపించక ముందు కూడా చాలా ప్రోగ్రామ్స్, చాలా ఫ్రీ హెల్త్ క్యాంప్స్, ఈవెంట్స్ కండక్ట్ చేశాము. సో, యాక్టివ్ పార్టిసిపేషన్ చేసి, సరే అలాగే ఇలా అందరూ సోషల్ సర్వీస్ ఓరియెంటెడ్ ఉన్న ప్రతి ఒక్క డాక్టర్స్‌ని ఒకే వేదిక మీద తెచ్చి, ఇంకా చాలా ప్రజలకి, చాలా చిల్డ్రన్స్‌కి ఇంకా యూజ్‌ఫుల్ అవ్వాలని ఒక డాక్టర్ నారి ఫౌండేషన్ అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. సో, దీని మా ఫౌండేషన్ యొక్క మెయిన్ మిషన్ ఏమిటంటే, సో, మెయిన్ ఆబ్జెక్టివ్ టు ప్రమోట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. హెల్త్‌లో మెయిన్‌లీ స్పెషల్లీ వుమెన్ హెల్త్. వర్కింగ్ వుమెన్ ఉంటారు. వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోరు. డాక్టర్ నారి ఫౌండేషన్, నారి అనంగానే వుమెన్, వుమెన్ అనుకుంటున్నారు అందరూ. ఈ ఫౌండేషన్ ఓన్లీ వుమెన్ గురించే కాకుండా మెయిన్‌లీ ఎల్డర్లీ అండ్ స్టూడెంట్స్, అంటే చిల్డ్రన్ అండ్ ఎల్డర్లీ వీళ్ళ యొక్క హెల్త్ ప్రమోషన్ అండ్ ఎడ్యుకేషన్ మీద మా మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది మా ఫౌండేషన్‌ది ఉందండి. సో, మెయిన్‌లీ ఇంకా దీంట్లో ఉన్న మెయిన్ ఘట్టం ఏందంటే వుమెన్ హెల్త్. సో, ఇప్పుడున్న ఎంపవర్‌మెంట్ అన్నీ అయిపోయి వుమెన్ ఎంపవర్ అయిపోయి వర్కింగ్ చేస్తూ ఎవ్రీవన్ ఈస్ లైక్ బిజీ ఇన్ దేర్ ఫీల్డ్ అండ్ దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ దేర్ హెల్త్ అండ్ దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్. సో, దీన్ని ప్రమోషన్ చేయాలి. ఇట్లా వాళ్ళ హెల్త్ గురించి కూడా వాళ్ళు కేర్ తీసుకోవాలి. వాళ్ళకి తెలవాలి వాళ్ళ ఇంపార్టెన్స్ అని చిన్న చిన్న ఈవెంట్స్, వాక్, రన్, స్పోర్ట్స్. మోస్ట్‌లీ కాన్సంట్రేట్ ఆన్ స్పోర్ట్స్. సో, ఇప్పటి వరకు మేము 2 సీజన్స్ ఆఫ్ వుమెన్ డాక్టర్ క్రికెట్ లీగ్ కండక్ట్ చేసినాం. ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి వుమెన్ డాక్టర్స్ వచ్చి పార్టిసిపేట్ చేసి చాలా సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది ప్రోగ్రామ్ ఇప్పటి వరకు 2 టైమ్స్. అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇది వన్ డే మ్యాచ్. వన్ డే మ్యాచ్ దేర్ వాస్ నో ప్రిపరేషన్ బిఫోర్. ఎవ్రీ డాక్టర్ వాస్ బిజీ ఇన్ దేర్ వర్క్. దే జస్ట్ కేమ్ ఆన్ ద డే. ఆ మ్యాచ్ ఉన్న రోజు వచ్చారు. మార్నింగ్ ఆడారు. 30 బాల్స్‌కి 50 రన్స్ కొట్టారు. అంటే యూ సీ వితౌట్ ప్రాక్టీస్, వితౌట్ ఎనీథింగ్ దే హావ్ టాలెంట్. బట్ దే ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ ప్లాట్‌ఫార్మ్ టు షో దేర్ టాలెంట్. Even though it is not only limited to doctors also, so we are extending our services and our events to other departments like police, లాయర్స్, సిస్టర్స్ అండ్ ఎవ్రీ అదర్ వుమెన్. మెయిన్‌లీ వాళ్ళ హెల్త్ ప్రమోషన్ అనేది మా మెయిన్ కాన్సెప్ట్. సో, యాస్ ఆఫ్ నౌ ఇప్పుడు ఎప్పుడైతే క్రికెట్ అనేది మేము ఎవ్రీ వుమెన్స్ డే బిఫోర్ సండే వి కండక్ట్ దిస్ క్రికెట్ లీగ్. సో, నౌ వి ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్టెండ్ టు అదర్ డిపార్ట్మెంట్ వుమెన్ ఆల్సో. అండ్ సెకండ్‌లీ మెయిన్ థింగ్ ఈజ్ లైక్ ఎల్డర్లీ. సో, ఈ ఏజ్ గ్రూప్ అనేది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అనేది ఎక్కువ శాతం నెగ్లెక్టెడ్ ఏజ్ గ్రూప్. సో, వీళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్ అనే కాకుండా వీళ్ళంతా రిటైర్ అయిన వాళ్ళంటూ వాళ్ళొక అసోసియేషన్స్ పెట్టుకొని, కమ్యూనిటీస్ పెట్టుకొని ఉన్నారు. సో, వీళ్ళకెళ్ళి మేము ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, వాళ్ళకంటూ ఫ్రీ మెడికేషన్స్ ఏమైనా కుదిరితే ఆర్ ట్రైయింగ్ టు ఫ్రీ ఐ చెకప్. సో, అండ్ ఇక్కడున్న నాతో పాటు నా ఫౌండేషన్‌లో యాస్ ఐ సెడ్ ఐ హావ్ ఆల్‌మోస్ట్ 50-60 డాక్టర్స్ ఇన్ ఆల్ స్పెషలైజేషన్స్. సో, ఎవరికన్నా ఏమైనా సర్జరీస్ అవ్వాలన్నా, ఏమన్నా సెకండ్ ఒపీనియన్ కావాలన్నా, సర్జరీస్ తక్కువలో అయితాయి. సో, అట్లా మేము మా కాంటాక్ట్స్ మేము వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ అన్నిట్లో ఇప్పుడు అప్‌కమింగ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ నారి ఫౌండేషన్స్ ఏంటి అంటే, ఈ సిపిఆర్ సెషన్స్ వి ఆర్ కంటిన్యూయింగ్. నౌ వి ఆర్ ఎక్స్‌టెండింగ్ టు రూరల్ ఏరియాస్. సో, రూరల్ ఏరియాస్‌లో అందరిని ట్రైన్ చేయడం గూడా కష్టమే. ఎందుకంటే వీళ్ళకి హెల్త్ కేర్ అప్రోచబిలిటీ ఈస్ వెరీ లెస్. ఇక్కడంటే సిటీలో చాలా హాస్పిటల్స్ ఉంటాయి. మీకేమైనా ఎమర్జెన్సీ వచ్చినా యూ కెన్ కమ్. బట్ ఇన్ రూరల్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో, మా మెయిన్ మోటో రూరల్‌లో ఉన్న స్కూల్ చిల్డ్రన్స్‌ని, రూరల్‌లో ఉన్న కాలేజెస్‌ని ట్రైన్ చేసి, అంటే ఈచ్ కాలేజ్ నుంచి ఇంత పర్టిక్యులర్ గ్రూప్‌ని సెలెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళకెళ్ళి ట్రైన్ చేయగలిగేలాగా. సో, వి ఆర్ ప్లానింగ్ ఎ బిగ్ ప్రోగ్రామ్ టు ట్రైన్ దెమ్. అండ్ సెకండ్‌లీ మళ్ళీ ఇంకో సీజన్స్ ఆఫ్ క్రికెట్ లీగ్స్, క్రికెట్ అనే కాకుండా ఇప్పుడు అదర్ స్పోర్ట్స్‌కి కూడా మేము ఎక్స్‌టెండ్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ థర్డ్‌లీ మేము ఈవెంట్స్, యాస్ ఐ సెడ్ ఈవెంట్స్‌లో మీడియం స్కేల్ బిజినెస్, వుమెన్ బిజినెస్ చేసేవాళ్ళు ని ప్రమోట్ చేయడానికి. సో, ఇంకొక అప్‌కమింగ్ 2, 3 ఈవెంట్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము.
సో యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ యూజింగ్ అవర్ ఫండ్ ఓన్లీ. ఇప్పటి వరకు అయితే మా ఫౌండేషన్ కి వి డింట్ యాక్సెప్ట్ ఎనీ funds. We didn't start accepting any funds, but our foundation is registered under 12A, ATG, CSR and Darpan also. సో మీరు నెక్స్ట్ ఈవెంట్స్ కి మీకు ఏమైనా ప్రమోషన్స్ కావాలన్నా, లేకపోతే మీరు కూడా మీకు ఎవరైనా ఇలాంటి మోటోస్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అన్నా, సో యూ కెన్ అప్రోచ్ అవర్ ఫౌండేషన్. సో వీఆర్ అవైలబుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. idrnari@gmail.com మా ఈమెయిల్ ఐడి. అండ్ ఫేస్బుక్ లో డాక్టర్ నారి అని ఉంటది, ఇన్స్టాగ్రామ్ లో కూడా డాక్టర్ నారి అని ఉంటది. మీకు ఏదైనా ఫండింగ్ ఇవ్వాలన్నా, మా ఈవెంట్స్ కి స్పాన్సర్స్ చేయాలన్నా, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.